ఒకప్పుడు మామిడి తోటలోకి వెళ్తే ఆ కాయల వాసన, ఆ పచ్చదనం చూసి కడుపు నిండిపోయేది. కాని ఇప్పుడు తోటలోకి వెళ్ళాలంటేనే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. కన్నబిడ్డల్లా పెంచుకున్న చెట్లను మా చేతులతో మేమే నరికేస్తుంటే ప్రాణం విలవిలలాడుతోంది. ఇది కేవలం ఒక్క నూజివీడు రైతు గొంతుక కాదు, వేల సంఖ్యలో ఉన్న మామిడి సాగుదారుల గుండెకోత. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నూజివీడు మామిడి నేడు తన ఉనికిని కాపాడుకోవడానికి పోరాటం చేస్తోంది. ఒకప్పుడు 65,000 హెక్టార్లలో బంగారు పంటగా వెలుగొందిన మామిడి సామ్రాజ్యం నేడు 40,000 హెక్టార్లకు పైగా తగ్గిపోయింది. తోటలను నమ్ముకున్న రైతన్నల బతుకులు ఇప్పుడు అడకెత్తెరలో పోకచెక్కలా మారాయి. ఆశలపై పడుతున్న మంచు ముసుగు, తెగుళ్ల ముట్టడి. ఈ ఏడాదైనా దిగుబడి వస్తుందని ఆశించిన మామిడి రైతులకు ప్రకృతి శాపంగా మారింది. సీజన్ ప్రారంభంలో పూత విరగబూసిన అధిక మంచు ప్రభావం మరియు అకాల వర్షాలకు అది రాలిపోయింది. ఇక ఇవన్నీ తట్టుకుని పంట చేతికి వస్తుందనుకునే సమయానికి మంగు, మచ్చలు, ముద్దుపుచ్చు, పేను వంటి తెగుళ్లు దాడి చేస్తున్నారు. వీటి వల్ల కాయ నాణ్యత దెబ్బతిని రైతుకు కనీస గిట్టుబాటు ధర లభించే అవకాశం లేకుండా పోతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన కాయ రోగాల బారిన పడి రాలిపోతుంటే రైతు గుండె చెరువవుతోంది. మామిడి రైతును వేధిస్తున్న మరో ప్రధాన సమస్య మార్కెటింగ్. తాము పండించిన పంటకు ధరను నిర్ణయించే అధికారం రైతులకు లేకపోవడం పెద్ద శాపంగా మారింది. ఏ ధరకైనా దళారులు, వ్యాపారులు చెప్పిందే వేదం. మార్కెట్లో దళారుల చేతిలో మోసపోవడం మామిడి రైతులకు నిత్యకృత్యంగా మారింది. గిట్టుబాటు ధర లేక, దళారుల దోపిడీని భరించలేక, చివరకు రవాణా ఖర్చులు కూడా రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాక రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. లోకానికి తీపిని పంచే పండ్ల రాజును పండిస్తున్న రైతుకు మాత్రం ఈరోజు కడుపు నిండా కూడు దొరకడం గగనమవుతోంది. అందుకే భారమైన హృదయంతో తరతరాలుగా తమకు నీడను ఇచ్చిన మామిడి చెట్లను నరికేసి ఆయిల్ పామ్, కోకో వంటి పంటల వైపు మళ్లుతున్నారు. నూజివీడు ఆనవాళ్లుగా నిలిచిన తోటలు కనుమరుగవుతుంటే ఆ ప్రాంతపు రైతు తన మనుగడను కోల్పోతున్నాననే వేదనతో కుమిలిపోతున్నాడు. మామిడి పరిశోధన కేంద్రాలు కేవలం కాగితాలకే పరిమితమా అన్న ప్రశ్న ఈ ప్రాంత రైతుల్లో బలంగా తలెత్తుతోంది. తెగుళ్ల నివారణకు సరైన సమయంలో సలహాలు ఇచ్చే నాథుడే కరువయ్యారు. నూజివీడులోనే కోల్డ్ స్టోరేజీలు, పండ్ల శుద్ధి కేంద్రాలు, జ్యూస్ ఫ్యాక్టరీలు ఉంటాయి. పండిన పంటను దళారులకు తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి రాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి అన్నదాతలు ఆఖరి విన్నపం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మామిడి రైతుల సమస్యలను ప్రత్యేక అంశంగా పరిగణించాలి. ధరల స్థిరీకరణ నిధికి రాష్ట్ర బడ్జెట్లో తగిన కేటాయింపులు చేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. దళారీ వ్యవస్థను అరికట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు నూజివీడుకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు. పరుల నోరు తీపి చేసే రైతు బతుకులో నిండిన ఈ చేదును తుడిచేవారు ఎవరని నూజివీడు గాలి ఆవేదనతో ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి చేయూతనిస్తేనే రసాల సామ్రాజ్యం మళ్లీ కలకలలాడుతుంది.
మన మామిడి రాజధాని నగరం మళ్ళీ ఆ పాత శోభతో వెలిగిపోతుంది.